టు రేణుకా కాకినాడ లాక్స్. శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలో ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి నది ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తున్నాయి. ఇక్కడ లభించిన ఆధారాలు బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా దశననుభవించిందని తెలుస్తుంది. నమస్తే అండి. ఈ గుడి ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తారా? క్షేత్రమమ్మ, ఎందుకంటే మీరు ఎన్నో క్షేత్రాలు చూస్తున్నారు, పురాణాలు వింటున్నారు, చదువుతున్నారు. ఎక్కడైనా సరే కలియుగంలో పరమేశ్వరుడు లింగమే శివుడు ముఖం దాల్చి పుట్టినట్లు మనకి చరిత్రలో కూడా లేదు. అది నగ్న సత్యం. ఇందుకు తనకి ఒకప్పుడు భృగు శపించాడు, కలియుగమందు నీకు లింగ పూజ తప్ప రూపమే ఉండదు. అలాంటిది ఇది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి క్షేత్రం. ఈ వంశధార నదీ తీర ప్రాంతమున్న పరమేశ్వరుడు మధుకు వంటి విప్ప చెట్టులో గోముఖంతో వేశాడు. అందుకే తన పేరు శ్రీముఖలింగేశ్వరాయ. మోక్షానికి ముఖలింగం చాలా గొప్పది. రెండవది, ఇది కాశీతో సమతుల్య క్షేత్రం. కాశీ పంచక్రోశ మధ్యస్థమందు కూటలింగ క్షేత్రం. కాశీ పట్టణం మొత్తం మీద ప్రతి ఇంటిలో కూడా మనకి శివలింగాలు దర్శనమిస్తాయి. అయినా కాశ్యాంత మరణాన్ముక్తి. కాశీ వెళ్ళి కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది, కానీ అలాగనే వెళ్ళే వాళ్ళంతా చనిపోరు కదా. ఎంతో పుణ్యం చేస్తే గానీ కాశీలో మరణం పొందడం చాలా కష్టం. ఇది తన యొక్క దర్శనం ఉంది. సర్వపాపహరం ముక్తి ప్రథం ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ముఖలింగేశ్వర స్వామి దర్శనం అనేటువంటిది జన్మరాహిత్యం. అయితే ఇక్కడ పరమేశ్వరుడు ముఖం దాల్చి పుట్టడానికి కారణం ఏమిటంటే ద్వాపరయుగం నాటికి ఇదంతా కూడా పెద్ద అరణ్య ప్రాంతం. ఈ అరణ్యానికి గోవిందారణ్యం అనే పేరు. కాశీ ఆనందకారణం, ఇది గోవిందకారణం. ఈ గోవిందారణ్యమందు రుద్రావతార సంభవుడైనటువంటి వామదేవుడు లోక కళ్యాణార్థమై వైష్ణవాధ్వర్యాగాన్ని సంకల్పించి సర్వదేవతలకి వర్తమానాన్ని పంపించాడు. మనలో చాతుర్వర్ణముల బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రం దేవతల్లో విద్యాధర సరో ఎట్టరట్టో గంధర్వ కిన్నర అంటే గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులని 7 తెగల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా యజ్ఞానికి చేరుకున్నారు. యజ్ఞ ప్రారంభమైంది. యజ్ఞం జరుగుతుండగా యజ్ఞ మధ్యస్థమందు గంధర్వులనే దేవతలు యజ్ఞవాటికను విడిచిపెట్టి యజ్ఞశాలకు తూర్పు దిక్కున ఒక కోయిపల్లుంటా కోయిపల్లికి వెళ్ళిపోయి ఆనాడు కట్టుకోవటానికి బట్టలు లేక కొంతమంది కోయి కన్యలు నగ్నదేహాలకు అడవులో తిరుగుతున్నారు. అలాగ నగ్నంగా కనిపించినటువంటి కోయి కన్యలనే ఈ గంధర్వులనే దేవతలు చూసి వారితో కామాంధులే ఉండిపోయారు. ఇక్కడ యజ్ఞం పరిసమాప్తయింది. దేవతలు అందరికి కూడా వామదేవుడు యజ్ఞభాగాలు అందజేస్తున్నాడు. వస్తున్నారు, ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తున్నారు, యజ్ఞభాగాలు అందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గంధర్వాయ స్వాహ అని ముమ్మారు కూడా ఆహుతులు ఇవ్వడానికి చూశాడు, కానీ వీళ్ళు చేరుకోలేకపోయారు. అప్పుడు వామదేవుడు కోపం కలిగి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళని చెప్పి ఒక్కసారి యోగ దృష్టితో చూశాడు. చూసేటప్పటికీ పవిత్రమైనటువంటి దేవత్వాన్ని పొందినటువంటి గంధర్వులు అతి నీతమైనటువంటి పూజకన్యలతో కామాంధులు కనిపించారు. వామదేవుడు కోపించి నా యొక్క యజ్ఞభాగాలను మీరు తిరస్కరించారు. మీరు కూడా పృథివీ యందు శబరులుగా పొడుగురుగా అంటే పూజవాళ్లుగా పొడుగురుగా కాని శపించాడు. ఆ శాపాన్ని తెలుసుకున్నటువంటి గంధర్వులు శాపాంతం చెప్పమని వామదేవుని ప్రార్థించారు. నా శాపానికి తిరుగులేదు,
ద్వాపరాంత కలి ప్రారంభం నాటిక పరమేశ్వరుడు పవిత్రమైనటువంటి వంశధార నదీ తీర ప్రాంతమందు విప్పజట్టులో గోముఖంతో ఉద్భవిస్తాడు. ఆ దర్శన భాగ్యం మీకు శాపీముక్తని వామదేవుడు శాపాంతాన్ని తెలియజేశాడు. అక్కడితో యాగం పరిసమాప్తయింది. అందరూ వెళ్ళిపోయారు. ఏ యొక్క దేవతలనైతే వామదేవుడు శపించాడు వాళ్ళ మాత్రం శాపగ్రస్తులుగా ఈ అరణ్య ప్రాంతమందు ఇలా ఉండిపోయారు. ఇక్కడే చిన్న పర్ణకుటీయాల నిర్మాణం చేసుకుంటూ ఇక్కడ దొరికి కందమూలాలు తింటూ నిత్య జీవనం చేసుకుండేవాడు. వీళ్ళందరికీ చిత్రసేన గంధర్వుడు రాజుగా ఉండేవాడు. వాళ్ళ పేరుకు రాజే గాని ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పాపం చిత్తి అని ఒక కోయికన్యను వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి జీవనాధారం ఏమిటి? ఇప్పుడు మనం చూసినటువంటి శివలింగం ఉంది. ఆ లింగము ఆనాటికి అది విప్ప చెట్టు. ఆ చెట్టుకి 2 కొమ్మలు, చెట్టు మొదల పెద్ద పుట్టం. ఏ చెట్టు అయినా సరే ఋతుధర్మాన్ని బట్టి కాలాన్ని బట్టి పువ్వులు పూస్తుంది. కానీ ఆ స్వయంభూ లింగం ఉన్నటువంటి చెట్టు మాత్రం ప్రతినిత్యం కూడా పువ్వులు పూస్తుంది. ఎందుకు? అది భావికాలానికి పరమశివునికి జన్మస్థానం. నిత్యము పువ్వులు పూస్తుంది. ఇది రాజు ఏం చేశాడు? ఆ చెట్టుని వాళ్ళకి జీవనాధారంగా ఉంచుకుని తన భార్యకు ఆ చెట్టును అప్పచెప్పాడు. ఈ పువ్వుల ముఖం జీవించమన్నాడు. ఆవిడేం చేసేది? ప్రతిరోజు కూడా వేకువజామున లేచి ఆ రాలినటువంటి పువ్వులన్నీ కూడా తీసుకువెళ్ళి ఇక్కడ సుమంతుడనే వైశ్యుడింటే వైశ్యునికి ఇస్తుండేది. ఆయన ఏదో పిండి నోకలు ఇస్తుండేవాడు. వాళ్ళకి జీవనం వెళుతుండేది. ఇలాగ కొన్నాళ్ళు పోయిన తర్వాత శ్రీశైలం నుంచి ఒక వీరశైవరాలు అంటే జంగపావిడి కాశీ పోవాలని ఆనాడు ప్రయాణ సౌకర్యాలు లేక కొంత ధనాన్ని మూట కట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రయాణ బడలిక చేతను ఒకనాటి సాయంత్రానికల్లా ముందు వేసవ రోజులు దారి ఈ అరణ్యానికి చేరుకుంది. చూసింది ఎక్కడికి వెళుతుందో పాపం. చీకట పడింది. ఆ కోయపల్లికి చేరుకుంది. కోయరాజును ఆశ్రయించాడు. ఓ రాజా, అహం కాశీం గమిష్యామి, నేను కాశీ పోతున్నాను. ఇలాగ మార్గాయాసము చేతను దారి తప్పాను. రేపు ఉదయాన్ని కాశీ పోతాను. ఈ ఒక్క రాత్రి నీ కుటీరంలో తలదాచుకుంటాను. నన్ను ఆదరించమని కోరింది. రాజు ఏం చేశాడు? తన కుటీరానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఏం తింటున్నారు? ఆ పిండి నూకలు ఇచ్చాడు. నృత్య కాల్చింది, గంజి కాచింది, క్షుద్బాధ తీర్చుకుంది. ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ కుటీరములో తలదాచుకుంది. ప్రాతకాలాన్ని లేవగానే చుట్టూనో పుట్టనో పూజించడం ఆవిడ ఆచారం. ఎందుకు? ఆమె జంగపావిడి. వేకువజామున లేచింది. ఆ వంశధార నదికి వెళ్ళి స్నాన సంధ్యావందనాది నిత్యకృత్యములు కూడా నిర్వర్తించుకుని మనస్సులో పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానించుకుంటూ ఆ వృక్షమూలానం ఉన్నటువంటి వల్మీకమి యొక్క పుట్టయితే ఉందో ఆ పుట్టనే మనస్సులో లింగభావన చేసి ఆ పుట్ట పూజ చేసుకుంటూ కాశీ వెళ్లకుండా వీళ్లతో పాటు ఇక్కడే ఉంటూ ఆరాధన వివాహం చేసుకున్నది. ఈమె పేరు చిక్కల, పెద్ద భార్య పేరు చిత్తి. రాజు ఏం చేశాడు? 2 కొమ్మలని సమానంగా 2 భార్యలకి పంచిపెట్టాడు. రాజు పెద్ద భార్య ఇంట ఒకరోజు, చిన్న భార్య ఇంట ఒకరోజు ఉంటుండేవాడు. చిన్న భార్య ఏమిటి? మహాభక్తురాలు కదా. ఈమె యొక్క భక్తి చేతని ఈమె కొమ్మ నుంచి స్వచ్ఛమైనటువంటి బంగారు పువ్వులు రాలుతుండేవి. పెద్ద భార్య కొమ్మ నుంచి విప్ప పువ్వులే వస్తుండేవి. వీళ్ళిద్దరూ కూడా ఈ పువ్వులు తీసుకువెళ్ళి అదే సావుకారికి ఇస్తుండేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడు? ఈవిడ తెచ్చినటువంటి బంగారు పూలకు తగ్గట్టుగా మంచి మంచి వస్తువులు ఇస్తుండేవాడు. ఈవిడికి ఎప్పటిలాగే పిండి నోకులు ఇస్తుండేవాడు. పెద్ద భార్య వారవ లేకుండా సావుకారుతో కలహపడింది. ఏమయ్యా సావుకారు, ఆ చెట్టు పువ్వులే కదా నేను తీసుకొస్తున్నాను, నాకేమిటి పిండి నూకలు ఇస్తున్నా? నిన్నగాక మొన్న వచ్చింది ఎక్కడి నుంచో దేశాటిని నా భర్తను వల్లో వేసుకుంది. ఇప్పుడు అదే విధంగా నిన్ను కూడా వల్లో వేసుకుందా ఏమని అనుమానాస్పదం చేత అడిగాను. అమ్మా, అలాంటి తప్పుడు మాట్లాడక తల్లి. నీవు తెచ్చినటువంటి పువ్వులు విప్ప పువ్వులు. ఆవిడ తెచ్చిన పువ్వులు బంగారు పువ్వులు చూపించాడు. ఓహో, ఇది దేశాటిని, దీని బుట్టలో మందుంది, మందును చెట్టు మొదలు పెట్టారని విధములుగా పుష్పింపజేస్తున్నాడు అని ఇంటికి వెళ్ళిపోతే ఈ విషయాన్ని భర్త ముందు పెట్టింది. ఆయన చూశాడు. నీకేం పిచ్చి పెట్టిందా ఏమిటి? చెట్టేవిడ బంగారు పూలు ఏంటన్నాడు. కొమ్మలు మార్చాడు. కొమ్మలైతే మార్చగలిగాడు, కానీ మనస్సులో ఉన్నటువంటి భక్తిని ఎవరు మార్చగలరు? ఏ కొమ్మ ఎవరు వాటాకు వచ్చినా ఈమెకి ఎప్పటిలాగా బంగారు పువ్వులే వస్తున్నాడు, విప్ప పువ్వులే వస్తున్నాయి. చూసింది పెద్ద భార్య. మరి లాభం లేదు. పూర్తిగా నన్ను సందేశం భర్తను పూర్తిగా వశపరుచుకుంటుందేమన్న అనుమానాస్పదం చేతను కళ్యాణికి కాలు దొబ్బింది. వీళ్ళిద్దరు కూడా వీధులు పడి జుట్టులు పీక్కుంటూ కలహపడుతున్నారు. కలహాన్ని చూశాడు రాజు. భరించలేకపోయాడు. ఇది ఏమిటి బాధ? ఒకరికి 2 భార్యలుంటే బ్రతికే బహిరంగం. అది నా పట్లే వర్తించింది. ఒక సామాన్య మానవుడు పని ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదు. వెంటనే ఏం చేశాడు? వీళ్ళ తాలూకా బాధను భరించలేక ఇంటిలోకి వెళ్ళాడు. గొడ్డలు తీసుకొచ్చాడు. చెట్టును మొదలంటూ నరికేశాడు. చెట్టు పైభాగం పోయింది. ఆ మొదలుంది కదా, ఆ లోపల నుంచి
దివ్యమైనటువంటి కాంతులు వెదలతో పెద్దదైనటువంటి తేజస్సు ఒకటి పుట్టి అదే భగవంతుని యొక్క స్వరూపం. ఆ తేజస్సును చూడగానే ఆ రాజు స్పృహతప్పి భూమి మీద పడిపోయాడు. పెద్ద భార్య నెత్తి నోరు మోదుకుంటూ తన బంధువులందరినీ తీసుకొచ్చి ఎవరితో దేశాటిని కాశీ వెళుతున్న వచ్చిన భర్తను వల్లో వేసుకుని ఏకంగా నా భర్తనే ఇప్పుడు చంపేసింది, మీరంతా నాకు న్యాయం చెయ్యండి అన్నా అని వాళ్ళందరినీ ఆశ్రయించారు. ఆ కోయ వాళ్ళంతా కూడా వెళ్ళిపోతే ఈమెను చంపేస్తామని భయపెట్టారు. ఈవిడ కేసరిన్యము లేక భగవంతుని ప్రార్థించింది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్త రక్తమయేశ్వర. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థనాస్తి నాస్తి. ఈశ్వర, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, బంధువు లేదు, చివరికి భర్త కూడా నాకు దూరం అయిపోయారు. మీరే నాకు శరణ్యం. ఎప్పుడైతే మనోవాకాయ కర్మ చేతను భగవంతుని ఆశ్రయించిందో అప్పటికి ఆ యొక్క తేజస్సునటువంటి అదృష్టమైంది. అప్పుడు రాజు లేచి కూర్చున్నాడు. ఏ చెట్టయితే నరకబడగా మిగిలినటువంటి మూలం భూమిలో ఉందో అదే కలి ప్రారంభము నాటికి పరమేశ్వరం ఘనీభవించి భూముఖాన్ని దాల్చాడు. ఎప్పుడు ఆ ముఖదర్శనం కలిగిన అక్కడితో వాళ్ళకి శాపం పోయింది. మళ్ళీ దేవత్వాన్ని పొందారు. దేవలోకానికి వెళ్ళి బ్రహ్మాది దేవతలతో యొక్క విషయాన్ని చెప్పారు. కలియుగ ముందు శివుని ఒకటి ముఖం దాల్చి పుట్టడం నానాడు 1,000 మంది దేవతలు వచ్చి స్వామిని దర్శించుకుని ముఖముంద కాబట్టి ముఖలింగేశ్వరుడిని పేరు పెట్టి వారి పేర్లతో ఈ గ్రామానికి పంచక్రోశ మధ్యస్థముందు అంటే కాశీలాగానే 15 కిలోమీటర్ల విస్తీర్ణములో పొలాల్లోనూ తోటల్లోనూ కొండలపైన నదీ తీర ప్రాంతముందు ఒక్కొక్క శివలింగాన్ని 1,000 లింగాలను ప్రతిష్ఠించుకున్నాడు. అలాగా ఏళ్లు గడుస్తున్నాయి. ఎప్పటికి కూడా ఇక్కడ భగవంతుడు ఆ పుట్టబెలంలోనే ఉన్నాడు. ఆ లింగం అన్నటువంటిది ఆ పుట్టబెలంలో ఉంది. ఆలయ నిర్మాణం కాలేదు. మొట్టమొదట మనకి కలి ప్రారంభం నాటికి మొట్టమొదటి భూమండలాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి విక్రమార్కుడు. అది విక్రమార్క శకము. తరువాతను విజయాభినందన శకం గతించింది. ఆలయ నిర్మాణం కాలేదు. కలి ప్రారంభం కానుంది. పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది, స్వామి, ఈ పుట్టబలంలో మనం ఉన్నాం, భక్తులకి ఏ విధంగా మనం మోక్షాన్ని ప్రసాదించగలం చెప్పమని అడిగింది. దేనికైనా పార్వతి సమయం సందర్భం కాలం కలిసి రావాలి, అంతవరకు వేచి చూడక తప్పదని పార్వతీదేవి ప్రశ్నకు సమాధానపరిచారు. అక్కడికి కొన్ని రోజులు పోయిన తరువాతను అప్పటికి ప్రాంతాన్ని అనంతవర్మనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఇది 3 కలింగములివి. అనంతవర్మనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు 5వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం. ఆ రాజు ఏం చేశాడు, కొంతమంది పరివారాన్ని తీసుకొని ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. వేట చేస్తుండగా పార్వతీ పరమేశ్వరుడు ఒక వింత పక్షిగా తయారయ్యారు. ఒక రెక్క ఇంద్రనీల మాణిక్యపకాంతులు, ఒక రెక్క వజ్రపకాంతులు. వజ్రపకాంతులు కలిగినటువంటి రెక్క భాగం ఎందు పరమశివుడు, ఇంద్రనీల మాణిక్యముల కాంతి కలిగినటువంటి రెక్క భాగం ఎందు పార్వతీదేవి. వీళ్ళిద్దరూ కూడా ఒక పక్షిగా తయారయ్యి రాజు చూస్తుండగా ఏ పుట్టబెలంలో అయితే శివలింగం ఉందో అందులో ప్రవేశించింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. కేవలం పాములు నివసించవలసినటువంటి పుట్టలో పక్షి ప్రవేశించింది. దీన్ని ఎలాగైనా మనం ప్రాణాలతో పట్టుకోవాలని పరివారాన్నంతా పిలిచి పుట్టను త్రపించాడు. అక్కడ పావురం కనిపించలేదు రాజుకి. శివలింగం గోచరించింది. ఆయన మహాశివభక్తుడు. వెంటనే ఏం చేశాడు, ఆ ప్రాంతాన్నంతా కూడా అడవనంతా కూడా నరికించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆలయం కొంతవరకు పూర్తయింది. మిగతా ఆలయాన్ని కట్టాలంటే కోశాగారంలో ధనం లేదు. విచారంతో పడుకున్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు స్వప్నానికి వెళ్ళాడు. ఓ రాజా, నువ్వు విచారించనవసరం లేదు. స్వప్రభావే చతుర్గుంజే ప్రమాణ బిందు పర్యతం మత్ప్రభావే స్వర్ణ వృష్టి శాప్త గజగావతి. దాని అర్థమేమిటి? రేపు సూర్యోదయానికి 7 గడియల కాలం చతుర్గుంజీయ ప్రమాణ 4 గురువిందల ప్రమాణము కలిగినటువంటి బంగారపు నాణెములను నేను వర్షింపజేస్తున్నాను. ఆ ద్రవ్యాన్ని పోగు చేసి ఆలయాన్ని నిర్మాణం చేయమని స్వప్నావస్థలో చెప్పాడు పరమేశ్వరుడు. వెంటనే రాజు లేచి కూర్చున్నాడు. ఇది స్వప్నం నిజమవుతుందా కాదా? అలాగే సూర్యోదయం నుండి సూర్యోదయానికి 7 గడియల కాలం స్వర్ణం వర్షించింది. ఆ ద్రవ్యాన్ని పోగు చేసి మిగతా ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు చరిత్ర చెప్తుంది. అలాగ కాలగర్భంలో ఎంతో మంది రాజులు పరిపాలించడం. చివరిలో 1420 ఈ ప్రాంతాన్ని ఒరిస్సా రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. అంటే ఇక్కడ పర్లాకి ఉంది. ఇక్కడ పర్లాకి ఉంది, తెలుసా మీకు? పక్కనే. ఇది 1956 వరకు కూడా ఒరిస్సా ప్రాంతం. ఇది ఇప్పుడు మద్రాస్ మన క్యాపిటల్. విశాఖపట్నం ఇది గంజాం డిస్ట్రిక్ట్. లో మనం మద్రాసు నుంచి విడిపోయాం. అప్పుడు భాషాకృత ప్రాంతంగా ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆంధ్రాలో చేర్చారు. వాళ్ళ టైంలో మొట్టమొదటి దీన్ని పరిపాలించినటువంటి రాజు విష్ణువర్ధన మధుకర్ణ గజపతి. 1420
వాళ్ళ వంశీయులే ఇప్పటికీ దీనికి శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. 17వ శతాబ్దంలో మా పూర్వులది భువనేశ్వరం, మాది ప్రాంతం కాదు. అప్పటిలో ఉన్నటువంటి రాజవంశీయులు మమ్మల్ని అర్చకులుగా తీసుకొచ్చారు, భూములు ఇచ్చారు. దున్నేవాడిదే భూమి అంతా పోయింది. ఇప్పుడు సుమారు 40 ఇళ్ల వాళ్ళు ఉంటున్నారు. ఏ అర్చకుడికి గవర్నమెంట్ జీతభత్యం అంటూ లేదు. ఇది వంశపారంపర్యం. ఇక్కడ దినానికి ఒక అర్చకుడు, ఈ రాళ్ళు ఉండే అర్చకుడు రేపు ఉండడు. ఇది ఈ స్వామి యొక్క జన్మ రహస్యం. దర్శించుకున్నారా? వెనక భాగంలో గోళం ఉంది. దానికి చాలా ప్రాశస్తమైనటువంటి చరిత్ర ఉంది. ఒక వాస్తవ సత్యాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ముఖలింగేశ్వర దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి దాన్ని చూడాలని తపనతోటే వస్తుంటారు. ఎందుకంటే సంతానం లేనటువంటి వాళ్ళు, కుజదోషంలో వివాహం కాని వాళ్ళు, దీర్ఘకాలంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు, మనస్సులో సందేహం లేకుండా అక్కడికి వెళ్లి దాన్ని తాకి నమస్కరిస్తే తప్పకుండా సంతానం జరుగుతుంది, వివాహం జరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇందులో సందేహం మాత్రం లేదు. 400 సంవత్సరాల వాస్తవ చరిత్ర. పూర్వకాలం ఈ గ్రామంలో ఒక కుమ్మరాయని నివసిస్తుండేవాడు. అతని పేరు నాగన్న, మహాశివభక్తుడు. ప్రతినిత్యము స్వామికి మట్టి కొండలు, మట్టి బృందలు ఇస్తుండేవాడు. ఈ కాలం అయితే మనకి రకరకాల వస్తువులు వంట చేసుకోవడానికి దొరుకుతున్నాయి. పూర్వకాలం మన పెద్దలంతా మట్టి వస్తువులే వాడుకు చేసేవాళ్ళు. వాళ్ళకి సుమారు 50 ఏళ్ళ వయసు. భగవంతుడు అన్ని ఇచ్చాడు కానీ సంతానం లేదు. అపుత్రస్యాగతిన్నాస్తే సంతానం లేనటువంటి మానవుడికి ముక్తి మోక్షం రెండూ శూన్యమని శాస్త్రాలు. ఈశ్వర, పూర్వజన్మలో ఏం మహాపాపం చేశాను జానాను, నీ సేవ చేసుకు బ్రతుకుతున్నాను. మాకు 50 ఏళ్ళ వయసు దాటి 60 ఏళ్ళు దగ్గర కావస్తుంది. ఇంతవరకు నాకు సంతానం లేదు. ఇక్కడితో నా వంశం అంతరించిపోతుంది. ఇప్పటికైనా మాకు సంతానం కలిగినట్లయితే ప్రతినిత్యము భక్తులు గంగాభిషేకం చేసుకోవడానికి నిమిత్తం నీ ఆలయంలో ఒక పెద్ద గోళాన్ని పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. అదే విధంగా భగవంతుని యొక్క కరుణ చేత నా వయస్సులో ఆ దంపతులకి పుత్ర సంతానం కలిగింది. సంతానం ఎప్పుడు కలిగిందో సంతోషంతో ఆ గోళాన్ని తయారు చేసి ఒక రోజున పూజా ద్రవ్యాలని, పిల్లవాడిని, బంధువులతో గోళాన్ని తీసుకుని ఆలయానికి చేరుకున్నాడు. బయట నుంచి ముఖద్వారం నుంచి 3 ద్వారములు దాటింది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు గర్భాలయ ద్వారం చిన్నది, గోళం చూస్తే పెద్దది. లోపలికి వెళ్ళలేరు. బలవంతాన్ని అడిగితే పోతుంది. మళ్ళీ చేయాలంటే ఓపిక లేక గోళాన్ని బయటే వదిలేశాడు. ఈశ్వర, 60 ఏళ్ల వయసులో నాకు సంతానం ఇచ్చావు శివయ్య. మరి నేను ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా తమరు స్వీకరించండి, లేదా మీరు ఇచ్చే సంతానం నాకు అవసరం లేదన్నాడు. పిల్లవాడిని తెచ్చాడు. స్వామి పాదాల దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు. దాన్నే మూఢభక్తి అంటారు. రాత్రి 8 కావస్తుంది. పూజారి చూశాడు. ఎంతవరకు ఉంటాడు పాపం. ఆయన కూడా భగవంతుని మీద భారం వేశాడు. తలుపులన్నీ మూసుకు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయం కావస్తుండగా నాగన్న తాలూకా భక్తిగా మెచ్చుకుని పరమేశ్వరుడు పిల్లవాడిని, గోళాన్ని పెద్ద ధ్వనితో కూడుకుని తన వెనుక భాగంలో ఉంచుకున్నాడు. మరునాడు ఉదయాన్ని ఇంకొక అర్చక స్వామి వచ్చాడు. తలుపు తెరవగానే గోళం వెనుక భాగంలో కనిపిస్తుంది. ఆశ్చర్యం వేసింది. వెంటనే కుమ్మరాయన్ని కబురు చేశారు. వాళ్ళ దంపతులు వచ్చారు. పిల్లవాడిని చూశారు. పిల్లవాడు గోళంలో చక్కగా పడుకున్నాడు. పిల్లవాడిని తీసుకుని శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి గోళము నింపగా పాలు పోసి స్వామికి పాలాభిషేకం చేసి తన శక్తి మేరకు 10 మంది బంధువులకి అన్నం పెట్టుకున్నాడు. అదేవిధంగా నాటి నుంచి నేటి వరకు కూడా దాని చరిత్ర వంటిది చాలా ప్రసిద్ధి చెందింది. అది ఇప్పటికి కూడా భక్తులకు దాని మీద అంత నమ్మకం ఉందన్నమాట. అది దాని యొక్క విశిష్టత. ఇక ఈ ఆలయం పంచాయతన క్షేత్రం. సాధారణంగా ఎక్కడైనా సరే మీరు ఎన్నో క్షేత్రాలు చూస్తున్నారు. పంచాయతనం అనేటువంటిది మనకు ఉన్నటువంటి మతములు 5 మతములు. ఒకటి సౌరము, 2వది శాక్తేయం, 3వది శైవం, 4వది వైష్ణవం, 5వ గణాపత్యం. వీళ్ళే మనకి ప్రధాన దేవతలు కూడా. అయితే ఎలాగా ఆలయ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు ప్రకారంగా ఆయా దిక్కులు ఎందు దానికి సంబంధించినటువంటి దేవతలను కొంత దూరంలో ప్రతిష్ఠ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం దర్శించుకుంటాం. కానీ ఈ క్షేత్రం అలా కాదు. ఒక చోట కూర్చుంటే ఒకే వరుసలో 5 దేవతలు చక్కగా మనకు దర్శనమిస్తాం. ఒకటి ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం. దీనికి ఉన్న పెద్ద విశిష్టత ఒక్కటే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చూసారు, అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి 8 శివలింగములు ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువ, కుబేర, ఈశాన్య. జనమండుగురు దిక్పాలకుల చేతను నిర్మాణం చేసినటువంటి మహా గొప్ప క్షేత్రం ఇది. ఇప్పటికే 1600 ఏళ్ళు కావస్తుంది. అయ్యవారు ఇక్కడ స్వయంభూ, ఇందులో సందేహం మాత్రం లేదు. పృథివ్యాం యాని లింగాని పాపనాశకరాని వై ఇదంత ముక్తిధం లింగం ముఖలింగం న సంశయ. పృథివి యందు ఎన్నెన్నో శివలింగములు ఉన్నప్పటికీ దర్శన మాత్రము చేతన పాపనాశకరానవి పాపములను